శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ ఋషయోభ్యాగమన్ సర్వే వధాయాసురరక్షసాం. రాముడు శరభంగ మహర్షి తపోవనంలో నివసిస్తూ ఉండగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఋషులందరూ వచ్చి అసురులను రాక్షసులను సంహరించు అని ప్రార్థించటానికి వచ్చారని తాత్పర్యం. ఇక్కడ అగస్త్య మహర్షి యొక్క ప్రభావం గురించి తెలుసుకున్నాం కదా. ఆయన ధర్మాత్ముడని, ఆయన ఆశ్రమంలో ధర్మం ఆచరించేవారు మాత్రమే ఉంటారని మనం తెలుసుకున్నాం కదా. అటువంటి ధర్మాత్ముడు శ్రీరాముడికి కత్తులు కటార్లు ఇవ్వటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అలాగే దండకారణ్యంలో శ్రీరాముడు ఏ ముని వద్దకు వెళ్ళినా ముని సంఘాలు ఆయన దగ్గరకు వచ్చి తమను రక్షించమని కోరుతున్నాయి. దండకారణ్యంలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ కట్టుబాట్లతో తేడా ఉన్నటువంటి ఋషులు కూడా రాముని చూడగానే తమను రక్షించమంటూ వారు మొరబెట్టుకున్నారు. అందరూ కూడా ఏదో ఒక దివ్య రహస్యం ఉండబట్టే కదా వాళ్ళంతా ఆ రాముణ్ణి ప్రార్థిస్తున్నారు. చూస్తూ ఉండంగానే ఆ దివ్య రహస్యమే రాక్షస సంహారము. అసురులకు రాక్షసులకు తేడా ఉంది. కబంధుడు మొదలైన వారు అసురులు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు. యోగాన్ని తపస్సును దుర్వినియోగం చేసుకొని నరమాంస భక్షణ చేస్తూ చెడు ప్రవర్తన కలవారిని రాక్షసులు అంటారు. అసు అంటే ప్రాణాలను, రా అంటే లాగువారు, అంటే ప్రాణాలను లాగేవారే అసురులు. ఇటువంటి వారు ఆ కాలంలో ఎక్కువైపోయారు. అసురులు రాక్షసులు రావణాసురుడి అండ చూసుకొని ఎంతటి వారికైనా ఏడిపించటమే పనిగా పెట్టుకున్నారు. ఎదిరించిన వాడిని నమలి తినేస్తున్నారు. ముని సంఘాల ఆ మీదబడి యజ్ఞాలు సాగకుండా చేస్తున్నారు. ఆశ్రమాలన్నీ నాశనం చేస్తున్నారు. యుద్ధం చేద్దామంటే వారికి దేవతలు కనిపించరు. దేవతలు దిగిరావాలంటే సాధు ఋషులను బాధించాలి. యజ్ఞాలు సాగకుండా చేయాలి. యజ్ఞాలలో సమర్పించేటువంటి హవిస్సులే దేవతలకు ఆహారం. ఆహారం దక్కకుండా చేస్తే దేవతల మీద పగ తీర్చుకున్నట్లు అవుతుంది కదా. అలా వారు ప్రణాళిక వేసుకొని వీళ్ళందరినీ బాధిస్తున్నారు. వారు ముల్లోకవాసులను పీడిస్తున్నారు. ఋషులను, గంధర్వులను, యక్షులను, బ్రాహ్మణులను అవమానిస్తున్నారు. రావణాసుడికి దేవ దానవ రాక్షసుల వల్ల కానీ, యక్ష గరుడ గంధర్వుల వల్ల కానీ చావు కలగకుండా వరం ఉంది కాబట్టి అందరికీ తెలుసు. వాడు వరం అడిగేటప్పుడు మానవులను చేర్చి అడగలేదు, అక్కడే వచ్చింది చూడండి. అందుకే ఏమో పరమాత్ముడు మానవుడిగా వెళ్ళాడు అని చెప్పవచ్చేమో. మానవులు వాడి దృష్టిలో అల్పులు కదా, అందుకే వాడు మానవులను లెక్క చేయలేదు. వాళ్ళ తనకేం చేస్తారులే అనుకున్నాడు, ఏం చేయలేదు అనుకున్నాడు. రాక్షస జాతులన్నిటికీ రావణ్ణి అండ లభించేసరికి ఆనందం వాళ్ళందరికీ కలిగింది. మాకు కావాల్సింది ఇదేని. పూర్వం దేవతల చేతిలో తమకు కలిగిన పరాభవాలను గుర్తుకు తెచ్చుకొని అన్ని లోకాల మీద విజృంభించసాగుతున్నారు. ఇక భూలోకంలో ఒక రాక్షస బృందం ఋషులను బాధించటమే పనిగా పెట్టుకుంది. కొంతమంది రాక్షసులు అక్కడక్కడ బయలుదేరుతుంటారు. మంచి జనాన్ని పీడించటమే వాళ్ళ యొక్క గుణం. తపస్సులైనటువంటి ఋషులకు విషయాలన్నీ తెలుసు. శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడని, అతడి వల్లే రాక్షసవధ
రావణవధ జరుగుతుందని తెలుసు. వాడు లోక కళ్యాణ్ణి కోరుకొని వాళ్ళందరూ రాముడు శరభంగ మహర్షి తపోవనంలో నివసిస్తూ ఉండగా మమ్మల్ని అసురుల నుంచి రాక్షసుల నుంచి కాపాడు అని వేడుకున్నారు. వారు వేడుకోవటంలోని ఉద్దేశం రాముడికి కూడా బాగా తెలుసు. రాముడు అవతరించటానికి కూడా కారణం బాగా అగస్త్యమునికి కూడా తెలుసు. కనుకే అగస్త్యముని ఆయుధాలు ఇచ్చాడు. రాముడు వాటిని పుచ్చుకొని సంతోషించాడు. ఓం సీతారామాభ్యాం నమః.